కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పౌరసత్వం కేసు మళ్లీ తెరపైకొచ్చింది. పౌరసత్వం పొందడానికి 3 ఏళ్ల ముందే ఓటు హక్కు పొందారని పిటిషన్ దాఖలవడంతో సోనియా గాంధీకి కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6న జరగనుంది. సోనియా గాంధీ ఓటు హక్కు కేసు మళ్లీ తెరపైకొచ్చింది. 1980లో చెలరేగిన ఈ వివాదం 45 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా కాంగ్రెస్ అగ్రనేతకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందకముందే 1980-81 ఓటర్ జాబితాలో ఆమె పేరును చేర్చడం వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి కోర్టులో నానుతున్న ఈ కేసులో రివిజన్ పిటిషన్ మీద తాజాగా నోటీస్ జారీ అయింది. సోనియా గాంధీ పేరును 1980లో ఓటర్ల లిస్టులో చేరిస్తే 1983లో ఆమెకు భారత పౌరసత్వం వచ్చిందని పిటిషనర్ ఆరోపించారు. పౌరసత్వానికి ముందే ఓటు హక్కు పొందడం కోసం ఆమె ఫేక్ పత్రాలు సృష్టించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్పై రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ కేసు విచారణ సమయంలో పిటిషనర్ వికాస్ త్రిపాఠి తరఫు న్యాయవాది వాదిస్తూ 1980లో న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గపు ఓటర్ జాబితాలో సోనియా గాంధీ పేరును అక్రమంగా చేర్చారని ఆరోపించారు. ఆ తర్వాత దాన్ని తొలగించి మళ్లీ 1983లో ఆమె పేరును తిరిగి చేర్చారన్నారు. అయితే ఈ 2 సంఘటనలు కూడా పౌరసత్వం రాకముందే జరిగాయని వాదించారు. ఈ కేసులో వాదనలు విన్న జడ్జి విశాల్ గోగ్నే సోనియాతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులిచ్చారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 6న జరగనుంది.